దేహాన్ని పట్టించుకోక మనస్సును అమ్మవారి మీదే నిలిపి దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. అప్పుడు అమ్మవారు వారికి ప్రత్యక్షమైంది. రాజు, అమ్మా, నాకు రాజ్యం కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు, ఓ సురత, నీ రాజ్యం నీకు దక్కుతుంది. నువ్వు 10,000 ఏళ్ళు రాజ్యాన్ని పాలిస్తావు. తర్వాతి జన్మలో సావర్ణి మనువు అవుతావు అని ఆశీర్వదించింది. తర్వాత అమ్మవారు వైశ్యుడిని వరం కోరుకోమనగా వైశ్యుడు, అమ్మా, నాకు ఇల్లు వద్దు, ఇల్లాలు వద్దు, బిడ్డలు వద్దు, ధనం ధాన్యం ఇవేవి వద్దు, ఎందుకంటే ఇవన్నీ నశించిపోయేవి. సంసారంలో మునిగి మూర్ఖుడు కావాలని నేను కోరుకోను. నాకు బ్రహ్మ జ్ఞానాన్ని అనుగ్రహించు అని కోరాడు. అమ్మవారు ఆ వరాలను వారికి ప్రసాదించి మాయమయ్యింది. అంతలో మంత్రులు వచ్చి రాజుకు నమస్కారం చేసి, అయ్యా, క్షమించండి, తప్పు తెలుసుకున్నాము. మ్లేచ్చులు అంతరించిపోయారు. రాజ్యాన్ని స్వీకరించి పాలించండి అని ప్రార్థించారు. సురతుడు గురువు గారి వద్ద